ప్రభునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములో శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము, నేను నీకు ముందుగా పోవచ్చు సారాళము చేసేదను. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీయులను గురించి ఈ మాటను దేవుడు సెలవిస్తున్నాడు. అన్యరాజు అయినటువంటి కోరేషును దేవుడు ఏర్పాటు చేసుకొని తన యొక్క ప్రజల క్షేమం కొరకై, తన నామ ఘనత కొరకై ఏర్పాటు చేసుకున్న విధానాన్ని ఇక్కడ దైవజనుడు యెషయా ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు సరళము చేసేదను. మార్గం సరళం చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఇత్తడి తలుపులను పగలగొడతాను, ఇనుప గడియలను తీసివేస్తాను, రాజుల నడికట్లను విప్పుతాను అని దేవుడు కోరేషుతో మాట్లాడుతూ వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, ఆ దేవుడు ఈరోజు కూడా సజీవుడిగా ఉంటున్నాడు. ఇదిగో నేను మృతుడనైతిని కానీ యుగాయుగములు సజీవుడనై ఉన్నాను అని ప్రభు సెలవిస్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, నీవు చేసే ప్రతి ప్రయత్నములో దేవుడు నీకు తోడుగా ఉన్నాడనే సత్యాన్ని మర్చిపోకూడదు. మనం ఆయన చిత్తానుసారంగా నడుచుకున్నప్పుడు ఆయన మన పక్షంగా ఉండి మనకు కృపనిచ్చేవాడుగా ఉంటాడు. నీవు చేయు ప్రతి ప్రయత్నంలో ఆయన తన హస్తమును తోడుగా ఉంచేవాడుగా ఉంటున్నాడు. నేను నీకు ముందుగా పోవచ్చు అంటున్నాడు. అలాగనే ఇశ్రాయేలు ప్రజలు అరణ్య మార్గంలో వారు వెళ్తున్నప్పుడు వెనుక ఫరో సైన్యం, ముందు ఎర్ర సముద్రం ఉన్నప్పటికీ దేవుడు వారికి ముందుగా పోవచ్చు ఎర్ర సముద్రాన్ని 2 పాయలుగా చేస్తూ వచ్చినట్లుగా మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మనకు ముందుగా ఉంటే ఎంతటి శత్రువు శోధనలు ఉన్నప్పటికీ వాటిపై మనం విజయాన్ని పొందుకునే వారంగా ఉంటాం. అలాగున మన యొక్క జీవితంలో మోషే వంటి ప్రార్థన మనం చేయాలి. నిర్గమాకాండం 33వ అధ్యాయం 14వ వచనంలో దైవజనుడు అంటున్నాడు, దేవా, నీ సన్నిధి ఇక్కడి నుంచి రాకపోతే మమ్మల్ని తోడుకొని పోవద్దు అంటున్నాడు. అప్పుడు ప్రభు మాట్లాడినాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అన్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుని సన్నిధిలో ఎప్పుడూ సంతోషం ఉంటుంది. ఆయన చేతిలో నిత్య సుఖములు ఉంటున్నాయని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తుంది. అలాగున దేవుని సన్నిధిని మనం కోరుకొని ఆయన మన జీవితంలో రాజుగా మనకు ముందుగా నడిచినప్పుడు సమస్త విజయాలను దేవుడు మనకు అనుగ్రహించేవాడుగా ఉంటాడు. రాజు సైన్యములకు ముందు నడిచేవాడుగా ఉంటున్నాడు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉంటున్నాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని మన హృదయంలో రాజుగా ప్రతిష్ఠించుకొని ఆయన నడిపింపులో మనం ముందుకు సాగినప్పుడు శత్రువుపై సంపూర్ణమైన విజయం ఇవ్వడమే కాకుండా ఆయన మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదములను మనం స్వతంత్రించుకొనగలం. అలాగున ప్రభు మనకు సహాయం చేయనుగాక.